యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము. తెరవండందరూ కూడా. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము. ఎక్కడుంటుంది యెహోషువ గ్రంథము? న్యాయాధిపతుల గ్రంథమునకు ముందు 23వ అధ్యాయము 7వ వాక్యములో ఏదో మాట చెప్పబడుతున్నది. మనము చదువుదాము రండి. మీ యొద్ద మిగిలియున్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. ప్రార్థన. నాతో మాతో మాట్లాడుము తండ్రి, నాకు కనబడుము, మాకందరికీ కనబడుము, మాకు నేర్పించుము, అందరికీ నేర్పించుము. దేవా, అందరిలోనూ నాలో మీరు ఉండండి, మా అందరిలోనూ మీరు ఉండండి. దేవా, మీ వాక్యము కొరకు ఆసక్తి నాకు కలుగునట్లు ప్రార్థిస్తున్నాను, అందరికీ కలుగునట్లు ప్రార్థిస్తున్నాను. చదవబడిన వాక్యము నుండి మీరు నాతో మాతో మాట్లాడి సరిచేసే గొప్ప జ్ఞానము మా హృదయములలో పెట్టి మమ్మల్ని దీవించి పంపించమని యేసయ్య నామముననే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువునందు నా అత్యంత ప్రియులారా, జాగ్రత్తగా వినండి. చదవబడిన వాక్యములు సహవాసము చెయ్యక అనేటువంటి ఈ జనుల సహవాసము చెయ్యక అనే మాట మనకు కనబడుతున్నది. ఏ జనుల సహవాసము చెయ్యకూడదు? తెల్లారితే చాలామంది మనుషులు మనకు కనబడతారు. ఇంటి ప్రక్కన ఉన్నవారు, ఇంటి ముందునున్నవారు, దూరానున్న స్నేహితులు. ఫోన్ ముట్టుకుంటే చాలు అందరూ స్నేహితులే. వాట్సాప్లోకి వెళ్తే చాలామంది ఉన్నారు, ట్విట్టర్లోకి వెళ్తే చాలామంది ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే అక్కడ ఉన్నారు, ఫేస్బుక్లో ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఉన్నారు, యూట్యూబ్కి వెళ్తే అక్కడ బోళ్ళు మంది కనిపిస్తున్నారు. నానావిధ రకాలైనటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఎందరో ఉన్నారు, మీకు బోళ్ళ మంది బంధువులు ఉన్నారు, బోళ్ళ మంది స్నేహితులు ఉన్నారు, ఎందరితోనూ మనం సహవాసం చేస్తున్నాం. అయితే దేవుని కొరకు ఈ భూమి మీద దేవుడే ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలీయుల జనము కొరకు ఒక దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఆ ఏక దేవుడు ఏక మాట చెబుతున్నాడు. ఏమిటి అని అంటే, మీ యొద్దనున్న 6వ వాక్యం చదివితే, మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకుని ఎడమొక గాని కుడికి గాని దాని నుండి తొలగిపోకండి. మీకు ఒక రూట్ చెప్పబడుతుంది. ఆ రూట్కి ఎడమ వైపుకు కానీ కుడివైపుకు కానీ మీరు వెళ్ళకండి, అస్సలు తొలగిపోకండి. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపకూడదు, వాటిని నమస్కరింపకూడదు. నేటి వరకు కూడా మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండాలి, హత్తుకొని ఉండాలి. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండాలి, హత్తుకొని ఉండాలి. హత్తుకున్నవాడు మధ్యలో మరలా విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనం బలహీనంగా ఉంటే మన మనస్సు సంచలనాత్మకమైన మనసు అయితే, పాపిష్టమైన తలంపుల చేత 24 గంటలు కూడా మనము ఉంటే, ఏ దేవునితో నువ్వు హత్తుకొని ఉన్నావో ఆ దేవుణ్ణి వదిలేసే అవకాశం కూడా ఉంటుంది. మనిషి అన్న తర్వాత వివిధ రకాలైన తలంపులు వస్తాయి. భక్తుడన్న తర్వాత కూడా అనేకమైన తలంపులు వస్తాయి. అయితే
వచ్చిన ప్రతి తలంపును కూడా నెరవేర్చడానికి దుష్టుడు నిన్ను సపోర్ట్ చేస్తాడు, వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి మీరు అవకాశం ఇవ్వకూడదు. అలాగూ ఇచ్చినటువంటి భక్తుల్లో ఎందరూ, వాడబడినటువంటి వ్యక్తులలో ఎందరూ ఈనాడు దేవునికి, వాక్యమునకును, దేవునితో సహవాసమునకును దూరం అయిపోయారు. ఒకప్పుడు ప్రార్థన బాగా చేసేవారు, ఇప్పుడు ప్రార్థన చేయడం లేదు. ఒకప్పుడు బలంగా వాక్యాన్ని చదివేటటువంటి వారు వాక్యము చదవకుండా వదిలిపెట్టేశారు. దేవునితో సహవాసము చేయడానికి ఇష్టపడని వారు ఒకప్పుడు ఇష్టపడేవారు. ప్రభు భోజనం అనగానే తండోపతండాలుగా వెళ్ళేవారు. ఉపవాస ప్రార్థన కూడికలనగానే బయలుదేరి వెళ్ళేవారు. తర్వాత ఈ ప్రపంచ వైఖరి చూస్తూ ఉంటే ప్రపంచ క్రైస్తవులలో అనేక మంది నామకార్థ క్రైస్తవులు ఏమైపోయారో తెలుసా? ఒకప్పుడు ఏ దేవుని నామమును స్మరించి స్తుతించారో అదే నామాన్ని వదిలిపెట్టి ధిక్కరించేసి మూర్ఖులైపోయి, విశ్వాస భ్రష్టులైపోయి, అహంభావముతో వంకర టింకర జీవితాన్ని లోకములోనికి పోయి వారు వంకర టింకర జీవితాన్ని ప్రారంభము చేశారు. దేవునితో హత్తుకోవడం మానేస్తే మన బ్రతుకు వంకర టింకర బ్రతుకు అయిపోతుంది. ప్రభు భోజనములో పాలు పొందేవాడు దాన్ని వదిలేసి ఇప్పుడు ఏం పాలు పొందుతున్నాడనంటే పండగ పబ్బన్నం అని చెప్పి మందు షాపు దగ్గర తిరుగుతున్నారు. చాలామంది జీవితాలు అట్లాగనే పోయినాయి. కోడె పందాల దగ్గరికి పోవడం, ఎందుకంటే దేవునితో హత్తుకోవడం, దేవునితో అటాచ్మెంట్ ఎప్పుడైతే బలహీనం అయిపోతుందో ఆటోమేటిక్గా నువ్వు ప్రార్థన చేయలేవు, దేవునితో సహవాసము చేయలేము, నీ నోటికి అసలు దేవుని స్తుతే రాదు, మీ తలంపుకు అసలు దేవుడే రాడు. ఏది పెద్దగా నువ్వు చూస్తున్నావో దేవుని కన్నా ఎక్కువ అదే నీకు దేవుడుగా కనబడతాడు. దేవుని కన్నా ఎక్కువగా ఈ ఫోన్ను నువ్వు ప్రేమించావంటే ఈ ఫోన్కి నువ్వు అటాచ్ అయిపోతావు. ఆహారం లేకపోయినా సరే నువ్వు ఉండగలుగుతావు, కానీ ఆ ఫోన్ లేకపోతే నువ్వు ఉండలేవు. మన జీవితంలో అది ఒక పెద్ద విగ్రహము కాకూడదు. మద్యపానము ఒకటి మనకు పెద్దగా మనము ఏదో దృష్టితో చూసేసి దేవుని సన్నిధినైనా విడిచిపెట్టి మద్యపానమును సేవిస్తున్నావనంటే మరి దేవునితో ఎలా హత్తుకున్నట్లు? అందుకే దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో చెబుతున్నాడు, దేవుడు ఎప్పుడూ తప్పు చెయ్యడు, తప్పు చేసేవాడు దేవుడు కాడు. సృష్టికర్త ముందుగానే ఇశ్రాయేలీయుల జనాంగాన్ని సృష్టించి, అరే బాబు ఇలా రండిరా, మీకు ఒక విషయం చెబుతాను చూడండి అని చెప్పి మాట చెప్పించాడు. ఏమిటో చూడండి, మీరు ఎడముక కానీ కుడిమికి కానీ తిరక్కండి, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసం చెయ్యకండి, జనుల సహవాసము చెయ్యకండి అన్నాడు. ఏ జనుల సహవాసం చేయకూడదు? అసలు సిసలైన దేవుని పేరు ఎత్తని ప్రజలతో సహవాసము చెయ్యకూడదు. సహవాసము అంటే ఏమిటి? జట్టు కట్టకూడదు అంటే మాట్లాడకూడదని కాదు. వారితో నువ్వు మాట్లాడవచ్చు, బాగున్నావా తమ్ముడు, అన్నయ్య, బావ, అక్క, చెల్లి, మరదలు, వదిన, ఎనీ రిలేషన్ కానివ్వండి, ఏ విధమైనటువంటి బంధత్వం కానివ్వండి, వారితో మాట్లాడడం వరకు మాత్రమే సుమా. సహవాసము ప్రారంభమైందనుకోండి, మనకు దేవునితో ఉన్న అటాచ్మెంట్ను ఆ సహవాసము పాడు చేసే అవకాశం ఉంటుంది. రెండాట్లకి పోటీ పెట్టండి, మంచికి చెడుకి ఏది పరిగెడుతుంది? చెడు. పాపము పరిశుద్ధత రెండు పెట్టండి, పాపము చాలా తొందరగా పరిగెడుతుంది,
ఈ రెండు విసిరితే ప్రజలు దేన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తారు? రెండు అందుకోవడానికి ప్రయత్నిస్తారు. పాపాన్ని పొందుకోవడానికి ప్రయత్నించే వారి సంఖ్యయే పెద్దగా ఉంటుంది. ఎక్కువ మంది పాపము అనే దానిని, పాపం అనేటువంటిది ఒక వినడానికి అసహ్యంగా ఉంటుంది కానీ చూడడానికి చాలా సుందరంగా ఉంటుంది. పాపము అనేటువంటిది, ఆజ్ఞ అతిక్రమము అనేటువంటిది చూడడానికి భయంగా ఉంటుంది కానీ లోపల కొంచెం వెనక్కి వెళ్తే వేరుగా ఉంటుంది. కానీ మామూలుగా పైకి చూస్తే మాత్రం అది చాలా అందముగా ఉంటుంది, తింటే తీయగా ఉంటుంది, కంటికి ఇన్నసొంపుగా కనిపిస్తుంది, చెవికి ఇన్నసొంపుగా, కంటికి అద్భుతమైన రీతిలో, రమ్యమైన రీతిలో కనిపిస్తుంది. దేవుడు తన పిల్లలకు చెబుతున్నాడు, ఈరోజు కూడా క్రీస్తు పరిశుద్ధ రక్తములో కడగబడిన ప్రజలు మీరు, మీతో ఈరోజు బుజ్జగించి చెబుతున్నాడు. మీ చుట్టూన్న ప్రజలతో నీ సహవాసము ఎలా ఉంది? నీ అటాచ్మెంట్ ఎంతవరకు ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. వారితో సహవాసము చేయవద్దు అంటే మాట్లాడవద్దు అని కాదు, వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు బలహీనురాలు, నువ్వు బలహీనుడవు. ఇంకా నేను చెబుతాను చూడండి. నేను ఒక వ్యక్తితో సహవాసము నేను చేస్తున్నాను అనుకోండి, అల్లిబోయిన డేవిడ్ రాజు అను నేను ఎవరో ఒక వ్యక్తితో నేను సహవాసం చేస్తున్నాను. ఓ టీంతో సహవాసం పెట్టుకున్నాను. ఆ టీంలో కానీ లేకపోతే ఆ టీంలో ఒక వ్యక్తి కానీ నేను పెట్టుకున్నటువంటి, నేను ఎవరితో అటాచ్మెంట్ కలిగి ఉన్నానో, ఎవరితో సహవాసము కలిగి ఉన్నానో, ఎవరికి నేను అంటి ఉన్నానో ఆ వ్యక్తి దైవ చిత్తానుసారమైన క్రియలు తలంపులు కానివాడైనప్పుడు ఆ ఎఫెక్ట్ నా మీద పడుతుంది. అతడు పక్కా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆరాధన చేసేవాడు. మెల్లిమెల్లిగా నన్ను ఏం చేయడానికి ప్రయత్నిస్తాడు? దేవునితో హత్తుకొని ఉన్నటువంటి నన్ను మెల్లిమెల్లుగా పాపము వైపుకు, ఆజ్ఞల అతిక్రమించే పని మీదకు నన్ను త్రిప్పేస్తాడు. అతడు త్రిప్పేస్తే నేను తిరిగిపోయేంత బలహీనంగా ఉంటే గనుక అలాంటి వ్యక్తులతో సహవాసము చాలా ఎక్కువ శాతము కట్ చేసేయాలి. జాగ్రత్తగా వినాలి. అందుకనే మరి ఎవరిని హత్తుకొని ఉంటే బెటరు, వాళ్ళని హత్తుకొని ఉండాలి. మీరు కూడా అంతే, ప్రార్థన పరులతో సహవాసం చేయండి, మీరు ప్రార్థన పరులు అవుతారు. లేఖనాలు బాగా పరిశోధించే వారితో సహవాసం చేయండి, మీరు లేఖన పరిశోధకులు అయిపోతారు. మనము ఎవరితో సహవాసము చేయాలో ఒక్క మాటలో తేల్చి చెబుతున్నాడు అక్కడ. ప్రియమిత్రులారా, ఆ 7వ వాక్యములో ఎవరితో చేయకూడదో మానేస్తే మిగతా వారితో మనం చేయొచ్చు అని అర్థం. ఎవరితోటి? అదిగో అక్కడ మిగిలి ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, వారితో సహవాసము చేయొద్దు. వారి దేవతల పేర్లైనను ఎత్తక, వాటి తోడి ప్రమాణమని చెయ్యక, వాటిని పూజింపక నమస్కరింపకన్నాడు. భక్తిభావముతో ఏ దేవతా పేర్లు కూడా మనము ఎత్తకూడదు. కండిషన్ ఇది ఇశ్రాయేలీయులకే కాదు, ఈనాటి ఆత్మీయ ఇశ్రాయేలీయులైన నూతన నిబంధన సంఘ ప్రజలకు కూడా వర్తిస్తుంది. ఏం చేయకూడదు చెప్పండి? భక్తిభావముతో. మరి అలాగైతే కొత్త నిబంధన కాలములో అపోస్తుల కార్యాల్లో మరి దేవి అని కొన్ని దేవతల పేర్లు ఎత్తబడ్డాయి కదా. మరి ఇక్కడేమో వాటి పేర్లు నోటితో ఎత్తొద్దన్నాడు. మరి అక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు కాలములో దేవి అని, వివిధ ఆమాతని, ఇలాగని కొన్ని వ్యక్తుల పేర్లు అక్కడ వ్రాయబడ్డాయి అక్కడక్కడక్కడ క్రొత్త నిబంధనలో. మరేమో ఇక్కడ ఎత్తకూడదన్నాడు, అక్కడ ఎత్తాడు. ఇది ఎలా అర్థం చేసుకోవాలో చెబుతాను చూడండి.
మీరు ఏ దేవత పేరైనా ఎత్తవచ్చు. ఎక్కడ? దేన్ని బట్టి? క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు చెప్పబడినటువంటి ఎత్తబడిన దానిని చూస్తే ఏ దేవత పేరైనా మనం ఎత్తవచ్చు. మరి ఇక్కడ మీరు ఏ దేవతల పేర్లను ఎత్తకుము, వాటితో ప్రమాణము చేయకు అన్నాడు. ఈ రెండిటిని ఎలాగ కంపేర్ చేయాలో చెప్తాను చూడండి. ఎట్లా చూడాలి, ఏ చూపుతో చూడాలనంటే, ప్రసంగాలు చేసేటప్పుడు, లేఖనాలు చదివేటప్పుడు కొన్ని విగ్రహాల పేర్లు కానివ్వండి, దేవతల పేర్లు నేను పేరు ఎత్తుతున్నాను, పౌలు గారు ఎత్తారు, ఈనాటి భక్తులు అనేక మంది ఎత్తుతున్నారు. ఇక్కడ ఎత్తొద్దని ఉన్నది ఎత్తుతున్నారు అని మీరు అనుకుంటారు. నేను ఇప్పుడు చెప్తాను చూడండి. భక్తి భావముతో ఏ దేవత పేర్లు కూడా ఇశ్రాయేలీయుడు కానీ ఆత్మీయ ఇశ్రాయేలీయులమైనటువంటి క్రొత్త నిబంధన వధువు సంఘములో ఉన్న ఏ వ్యక్తి కానీ ఎత్తకూడదు. అది పాయింట్ అన్నమాట. ఏంటిది? ఎలా ఎత్తకూడదు? భక్తి భావముతో. భక్తి భావముతో మనము దేవతల పేర్లు మనము ఎత్తకూడదు. చాలా జాగ్రత్తగా ఈ ప్రశ్నకు జవాబు చెబుతున్నాను. ఇక్కడ మనకు ఎదురవుతున్నటువంటి విషయం అదే. భక్తి భావముతో ఎత్తకూడదు. భక్తి భావము కాకుండా ఆ సందర్భం వచ్చినప్పుడు ఎత్తి ప్రకటించడంలో తప్పు లేదు. అదే నీ ఉద్దేశం ఎలాంటిది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. మీ ఉద్దేశము ఎలాంటిది? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నా అత్యంత ప్రియులారా, పరిశుద్ధ లేఖనములు ఇంకను మనము చూడాల్సినవి ఇంకా అనేకములున్నవి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వాక్యము. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వాక్యం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చెయ్యకూడదు. వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరాస్త్రులను మోహించాడు. దానికి అర్థం ఏమిటనంటే, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు ఇంకా అనేక మంది ఉన్నారు. ఓ నా పిల్లలారా, మీరు ప్రత్యేకపరచబడిన వారు. వారేమో అన్ని రకముల అన్ని దేవతలను, అన్య దేవతలను పేరెత్తేవారు. సృష్టికర్త పేరు వారు ఎత్తరు వాళ్ళు. వాళ్లతో మీరు సహవాసం ఎందుకు చేయొద్దంటున్నాడనంటే, మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా? నీకు బెస్ట్ ఫ్రెండ్ ఒక లేడీ ఉందా? మంచి బంధువులు ఉన్నారా మీకు? వారు తమ దేవతల వైపుకు మిమ్మలను త్రిప్పే ప్రయత్నం వారు చేసేటప్పుడు తిరిగిపోయే బలహీనత నీకు ఉంటే గనుక ఖచ్చితంగా వారితో నువ్వు సహవాసము మానేయాలి. వారితో సహవాసం మానకపోతే మనకు ప్రమాదం అవుతుంది. దేవునితో అటాచ్మెంటు తప్పిపోతుంది. నీ స్వరూపమంతా కూడా దేవదూతల స్వరూపముగా పరిశుద్ధత వలన ఉన్నటువంటి నీ రూపము మరల ఒక చీకటికి సంబంధించిన రూపముగా మారిపోతుందన్నమాట. ఎంతమందికి అర్థమవుతుందో చెప్పండి. మీరు ప్రత్యేకించబడినటువంటి జనాంగం. మరి ఇప్పుడు ఎట్లాగ ఉండాలి? మరి సహవాసం ఎవరితో చేయకూడదు? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో ఆ వ్యక్తి నిన్ను దేవుని నుండి, ప్రార్థన నుండి, మంచి క్యారెక్టర్ను పాడు చేసేటటువంటి స్నేహితులైతే నువ్వెందుకు వాళ్ళతో స్నేహం చేయాలి చెప్పండి? 6 నెలలు స్నేహం చేస్తే చాలు,
వారు వీరు, వీరు వారు మారిపోతారట. చూసారా స్నేహములో ఉన్నటువంటి పరిస్థితులు. కొంతమంది ఈ లోక మనుషులతో స్నేహములోనే ఉండిపోతుంటారు తప్ప, అరే పరమదేవునితో నేను స్నేహం చేసేవాడినని ఆ క్షణంలో మర్చిపోతారు. అందుకే వారు తప్పు చేస్తారు. వారు పాపం చేయడానికి కారణం అదే. మీరు డ్యూటీకి వెళ్తున్నారా, ఒక కంపెనీకి వెళ్తున్నారా, ఒక గవర్నమెంట్ ఆఫీసరా, ఒక ప్రైవేట్ సెక్టర్కి సంబంధించినటువంటి వారా మీరు, లేకపోతే ఒక బిజినెస్ సంబంధించినటువంటి వారా, మీరేం చేస్తున్నారు? మీరు ఏదైనా చేస్తున్నారు, రైట్. కానీ నీ బిజినెస్ ఆ సెక్టార్లో కానీ, ఆ గవర్నమెంట్ సెక్టార్లో కానీ, ప్రైవేటు సెక్టార్లో కానీ, లేకపోతే మీరు చేసేటటువంటి ఒక జట్టు పనిలో కానీ, మీరు ఎంతమందితో జట్టైనా కలిపి ఉండండి, దేవునితో జట్టును పాడు చేసే జట్టు కానీ కట్టావేమో ఒక్క నిమిషం ఆలోచన చేయి. లేకపోతే నువ్వు పోతావు, నేనేం చేయలేను. ఎందుకు పని చేయ? ఆరోగ్యం పాడైపోతుంది, జబ్బులు అయిపోతారు. రెండు రకాలుగా ఉంటారు భూమి మీద బలహీనులు. ఒకటి, దుష్టుడు శోధిస్తే ఆ శోధన వలన బలహీనులయ్యేవారు కొందరు ఉంటారు. కొంతమంది కావాలని వారు పాపము చేస్తే దేవుడే శిక్షిస్తే వాళ్ళకు కొన్ని తెగుళ్ళు వస్తాయి అన్నమాట. అందులో ఏ తెగులో చూడండి. భక్తులకు కూడా తెగుళ్ళు వస్తాయి. అది దేవుని కోపంతో వచ్చినాయి కావు. పరీక్షలో వీళ్ళు చూపించిన విశ్వాసానికి తగిన మహిమనివ్వడానికి దేవుడు కొన్నిసార్లు కొన్ని బలహీనతలు ప్రార్థన పరులకు వస్తాయి. దేవుడు కావాలని మొత్తుతాడు. అబ్బో నువ్వు అసలు ఎవడి మాట వినవు, నువ్వు తల్లి మాట వినవు, తండ్రి మాట వినవు, ఆత్మీయ తండ్రి మాట వినవు, కాపరి మాట వినవు, ప్రార్థనా పరులు చెప్పిన మాటలు వినవు. ఎవడో సోదిగాడు, ఎవడో ఒక భయంకరమైనటువంటి మోసగాడు, దేవుని రక్తములో కడగబడిన వాడు, వాటితో మనకు ఎలాగ సెటిల్ అవుతుంది? అందుకే నువ్వు వియ్యం అందుకునేటప్పుడు కూడా పౌలు గారు ఏమని చెప్పాడనంటే, నీ పిల్లలకు ప్రభువునందే వివాహము చేయి. మీ పిల్లలకు ప్రభువునందు వివాహం చేయకపోవడం వలన కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అది పౌలు గారు ముందే ప్రకటన చేశారు. ప్రభువునందు వివాహం చేయడం అని అంటే పెళ్ళికి బాప్తిస్మం ఇచ్చి పెళ్లి చేయడం కాదు. పెళ్లి బాప్తిస్మాలు తగవు, చెల్లవు, దాని వలన ఉపయోగం ఏమీ లేదు. అప్పటికప్పటికి పెళ్లి బాప్తిస్మం పొందడం చాలామంది ఇవ్వాలి, కానీ చాలామంది వస్తారు నా దగ్గరికి పెళ్లి బాప్తిస్మానికి వచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సంఖ్య కోసం నేను చూడకూడదు ఇక్కడ. నువ్వే బాప్తిస్మం పొందడానికి వచ్చావో అసలు బాప్తిస్మం అంటే చెబుతాను చూడు. అంతకుముందు నువ్వు ఎక్కాల్సిన 4 మెట్లు ఎక్కు, ఇదిగోనని చూపించగానే మళ్ళీ వస్తానని పారిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వస్తాను సార్. ప్రేమిత్రులారా, చాలామంది దేవుని చేత శిక్షించబడుతున్నారు. దేవుడే మొత్తుతున్నాడు. బలహీనతలతో బాధపడేవారందరూ దేవుడు మొత్తితే కాదు, వారి లోకము నుంచి ఎలాగైనా వెళ్ళాలి. కాబట్టి కొన్నిసార్లు భక్తులకు కూడా బలహీనతలు వస్తాయి. కొంతమందికి దేవుడు వారి చావుకళ వస్తుంది ముఖంలో, చెప్తేనే వినరు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎందుకు వాళ్ళ యొక్క మైండ్ సెట్ అంతా వదిలేస్తారు. వాళ్ళు ఆ లోకములో తిరిగేటటువంటి ఆ దురాత్మలను వెంబడించే వారితో సహవాసం చేసేస్తే నువ్వేమైనా పెద్ద భక్తి బుర్రాలవేంటి? కాదు కదా. నువ్వెప్పుడు సహవాసం చేయాలో తెలుసా? ఎదుట వ్యక్తిలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని నువ్వు షూట్ చేయగలిగిన శక్తివంతుడు అయినప్పుడు నువ్వు స్నేహము చేయాలి. లేదంటే నీ స్నేహం కట్ చేసి పాడైపోతాం. చాలా ప్రమాదంలో పడిపోతారు ప్రియమిత్రులారా. ఈరోజు చాలామంది యవనస్తులు పాడైపోవడం దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుంది. నువ్వు ప్రతి రోజు ప్రార్థన చేసేవాడితోనేమో మాట్లాడవు. కొంతమందికి అదో తెగులు ఉన్నాయి, అదో రోగం. అది ప్రార్థనా పరులతో సహవాసం చేయరు. ఏమండి, చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని
ఎక్కడ కూడా మలినం అంటకుండా, అంటినప్పుడల్లా మళ్ళీ వెంటనే కడుక్కుని శుద్ధి చేసుకున్న వారితో సహవాసం చేయరు. వారికి పేర్లు పంగనామాలు పెట్టేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. రకరకాల మనుషులు ఉన్నారు ఈ భూలోకములో. ఒకటి చెప్పనా, నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. అదొక్కటి గుర్తించుకోవాలి. నీకు చాలా విలువ ఉన్నది. దేవుని ముందు నీకు విలువ ఉన్నది, ప్రజల ముందు కూడా నీకు విలువ ఉన్నది. ఆ విలువ తగ్గిపోవడానికి కారణం నువ్వే. ఎందుకయ్యింది అలాగా? ఇదిగో లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఆ హెచ్చరిక నాదాన్ని ఎవరు పట్టించుకుంటారో వారందరూ ఏమవుతారనంటే తప్పించబడతారు. సొలొమోను ఏమైపోయాడు? సొలొమోను తన జీవితములో చెయ్యకూడని వారితో సహవాసము చేశాడు. వృద్ధాప్యమందు దేవతల తట్టు తిరిగిపోయాడు. ఆ మాట రాజుల గ్రంథంలోనే ఉంది. ఇంటికి వెళ్ళి స్టడీ చేయండి. 11వ అధ్యాయమును, మొదటి రాజుల 11వ అధ్యాయమును బాగా స్టడీ చేయండి. చదవకండి, అధ్యయనం చేయండి, పరిశీలించి చదవండి. నీ స్నేహము ఎదుటివాణితో చేసేటటువంటి నీ స్నేహం అదటివాణి యొక్క బలం ఎలాంటిదో నీకు తెలియదు. కన్నీ ఫెలోస్ ఉంటారు, యుక్తి కలిగిన వ్యక్తులు ఉంటారు. నిన్ను ఎలాగ ట్రాప్ చేయాలో దుష్టునికి తెలుసు. ఇంకో మాట చెప్తాను చూడండి. దుష్టుడు ఎలాంటి పనులు చేస్తాడో చెప్పనా? మీరు ఎవరి మాట వింటారో, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా నిన్ను అతని వైపుకి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. బెస్ట్ ఫ్రెండ్స్. అబ్బాయి ఆవిడ లేకపోతే నేను ఉండలేనండి. కొంతమందికి ఈవిడంటది బాబు, ఆవిడంటది ఈవిడ లేకపోతే నేను ఉండలేనండి. అప్పుడు మీ యొక్క హతుక్కున్నటువంటి విధానమును చూచి అప్పుడు తన భక్తులను గర్విష్ఠులుగా ఎలా చేయాలి, పాపములోనికి ఎలాగూ పడగొట్టాలి, ఆజ్ఞను ఎలాగ అతిక్రమింపచేసేటట్లు చేయాలి అని చెప్పి వాడు ప్రయత్నము చేసి ఏం చేస్తాడనంటే మెల్లిగా దేవుని సహవాసానికి దూరము చేసేస్తాడన్నమాట. దేవుని సహవాసానికి దూరం చేస్తాడు. అరే ప్రతి ఆదివారం నువ్వు వ్యాపారం అనేసి ఆరాధనకి వెళ్ళిపోవాలా, డ్యూటీకి వెళ్ళిపోవాలా అని మెల్లిమెల్లిగా క్రైస్తవులలో నుండే మాట్లాడతాడు. ఆ పైకి క్రైస్తవులు తప్ప అది సత్క్రైస్తవులు కాదు. వాళ్ళు చేంజ్ అవ్వాలి. అలాంటి వారితో కూడా నువ్వు సహవాసము, నీ బంధువైనా సరే తగ్గించుకోవాలి. ప్రభునందు నా ప్రియ సహోదరులారా, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూడండి. సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం 106:35, 106వ కీర్తన 35వ వాక్యం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. మరి వారి క్రియలు నేర్చుకోవాలనంటే ఏం చేయాలి? వారితో సహవాసం చేయాలి. ఎంతో బాధతో చెప్పిన మాట అది. 106వ కీర్తన 35వ వాక్యం ఖండిస్తుంది. నన్నే అందరితో మాట్లాడుతున్నాడు. ఇలాంటి సహవాసం మాకు లేదండి అంటే మీరు అదృష్టవంతులు. ఉంటే మారిపోండి. ఈరోజు ఈ క్షణంలో నువ్వు మారు మనసు పొందాలి. ఈ మధ్య నీకు కొత్త చెడు క్రియలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? భక్తి విషయంలో కూడా చెడు భక్తి వచ్చింది. తప్పుడు అభిప్రాయాలు నీకు వస్తున్నాయి. ఎట్లాగొచ్చి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? మద్యం సేవించే వాడితో సహవాసం చేస్తున్నావు. వాడిని మార్చలేకపోతున్నావు. వాడికిలో నువ్వు మారిపోతున్నావు. వాడి వల్లే మారిపోయేలాగుంటే కనుక మనం తప్పుకోవడం చాలా మంచిది. జారులతో సహవాసం చేశారనుకోండి, మనకు కూడా జారత్వపు బుద్ధులు మెల్లిగా ట్రైనింగ్ వస్తుందన్నమాట, తర్ఫీదు. అప్పుడు ఆటోమేటిక్గా మనకున్న గుడ్ క్యారెక్టర్ అమ్మేసుకుంటాం. ఆ దేహాన్ని కూడా అమ్మి పాడేస్తాడు. ఇంకా భూలోకములో తనకు నచ్చినట్లుగా తిరుగుతాడు.
ఈ మధ్య ఒక ఆవిడ ఉంటుంది, అంత మాట దేవుని ఇష్టం ఏముంటుందండి, నా ఇష్టం కూడా చెలరేగాలి కదా, నా ఇష్టం కూడా నా ఇష్ట ప్రకారంగా నేను జీవించాలి కదా. చూసారా, దేవుని సహవాసాన్ని వదిలేస్తే అప్పుడు నా ఇష్ట ప్రకారంగా నేను బ్రతకాలని బుద్ధి పుడుతుందన్నమాట. నాన్న, నీతో నేను సహవాసం చేయను, ఐ విల్ గో టు అవుట్ సైడ్, నేను బయటికి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయాడు. తండ్రితో సహవాసాన్ని, కనిపించిన తల్లిదండ్రులను వదిలిపెట్టేశాడు, దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనము వదిలేస్తే తప్పిపోయిన కుమారుడికి పట్టిన గత్యంతరమే ఆ వ్యక్తులకు పడుతుంది. వద్దు బాబన్న వాళ్ళు చేతులు పైకెత్తండి, మాకు ఆ గత్యంతరం వద్దు. ఆ పరిస్థితుల్లోనికి మేము దిగజారకూడదు. వద్దంటే వద్దు. మారవా ఇంకానమ్మా? ఈ వాక్యం నీ కొరకేనమ్మా. ఒక 5-10 నిమిషాల్లో ఆ పరమాత్ముడు ఈ బోధ ముగించి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోతారు. నాతో మాట్లాడుతున్నాడు దేవుడు అనేవారు ఎంతమంది? నీ ఫెలోషిప్ ఎవరితో పెట్టుకున్నావు? మండేవారితో పెట్టుకో, మండేవారితో పెట్టుకో, మండేవారితో కలుస్తుండు. దేవుని యొక్క వాక్యములో మండుతున్నవారు, సత్ప్రవర్తన కోసం ప్రయాసపడే వారితోనే నీ స్నేహం ఉండాలి. ఎంత చెప్పినా కానీ వినకపోతే నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడిపోతావు. తర్వాత నువ్వు నన్ను లేపండని చెయ్య పైకెత్తినా కానీ ఉమ్ము ఊసి ప్రక్క నుంచి పోయేటట్లు దేవుడు చేస్తాడు తప్ప ఒక్కడు నీకు చెయ్య ఇవ్వడు. దేవుడు కఠినాత్ముడయ్యాడనంటే ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట. నీ హెల్త్ పాడైపోతుందో చూసుకో. అది దేవుని యొక్క కన్ను వేరుగా పడిందేమో మీద. కానీ యోబు హెల్త్ పాడైపోవడం దేవుడు శిక్షిస్తే కాదు, దేవుడు శిక్షించలేదు యోబుని. దుష్టుడు పాడు చేయడానికి ప్రయత్నిస్తే సరే చెయ్యి, మా ఓడు గొప్పోడని దేవుడు వదిలాడు. అది అలా ఉండాలి. సాతానుడంత యుక్తిపరుడు ఇంకొకటి ఎవడు ఉండడు. ఇలాంటి వాక్యం చెప్పినప్పుడు పడుకొని ఎత్తాడు కొంతమందిని. పడుకో, జోల పాట కింద ఉంటుంది వాళ్ళకి. నిద్రపో, ఎనకో, ఇది విన్నామంటే నువ్వు మారిపోతావు, మళ్ళీ నాతో స్నాంగత్యం చెయ్యవు. ఎందుకంటే నువ్వు నాతో సహవాసం చేయకపోతే నువ్వు భక్తిలోకి పోతావు. నిన్ను ఎలాగోలాగా త్రిప్పి లాగేయాలి. నీవు ప్రదానము చేయబడిన దానో తెలుసా విషయం? ఎంతమందికి అయింది ప్రదానం? ఎవరితో? వరుడైన క్రీస్తునాథునితో ప్రధానము అయ్యింది నేటి క్రైస్తవ సంఘానికి. మళ్ళీ ప్రధానమై మళ్ళీ వేరే వాళ్ళతో ఎందుకు నాట్యం? మళ్ళీ వేరే వాళ్ళ యొక్క దేవతల వైపుకు తిప్పుతున్న వాటితో ఎందుకు నీకు పరిచయం? వాళ్ళతో అక్కడక్కడక్కడక్కడ సంచారం చేసి బ్రతుకు బాగు చేసుకోవడం ఎందుకు? నిన్ను ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేయలేదా? నీకోసం నేను ప్రయాసపడలేదా? నిన్ను సుందరమైన దానిగా చేయడానికి నా సుందర రూపాన్నంతటిని కూడా చూడడానికి అసహ్యమైన రూపముగా మార్చుకున్నంత ప్రేమతో నా రక్తాన్ని ఒలికిపోస్తే, దాంట్లో నేను కడిగేస్తే, అందులో కడుక్కుని మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళి కక్కిన కుక్క తన వాంతుకు తిరిగినట్లు ఎందుకు మళ్ళీ అలాగే వెళ్తున్నావు? నీ రూట్లు ఎందుకు మార్చుకుంటున్నావు? జాగ్రత్త. ఈరోజు సాతానుడితో సహవాసం ఎక్కువైపోయింది, పాపముతో సహవాసం ఎక్కువైపోయింది. దెయ్యాలు ఎందుకు పట్టుకుంటున్నాయి? 2 రకాలుగా ఉంటాయి. దుష్టుడు మన దగ్గర రావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, నీ పవిత్రతను నిరూపించుకోవడానికి దేవుడు కొన్నిసార్లు యోబు దగ్గరకు పంపించినట్లుగా పంపిస్తాడు. అది వేరు. కొంతమంది ఇంకా పాపం వైపుగానే చూస్తూ ఉంటారు. లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు రక్తంలో కడగబడతారు తప్ప ఆ రక్తమును ఎప్పుడు కూడా భయభక్తులతో స్మరణకు తెచ్చుకోరు. పాపముతో పాపముతో పాపముతో
సహవాసం చేస్తూ ఉంటాడు. ఆ దుష్టునితోనే సహవాసం చేస్తూ ఉంటారు. ఆ దుష్ట బుద్ధులే బుతాయి. అక్కడి నుంచి నేను చర్చికి రాను, నేను ఆదివారం రాను, నేను అక్కడి నుంచి ప్రార్థన చేయను, చేసేవాళ్ళకి పంగనామాలు ఎట్టేలాగా నువ్వు తయారైపోతావు ఆటోమేటిక్గా. ప్రియమిత్రులారా, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. అక్కడ ఏమన్నాడు చూడండి, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. అది నాకు నచ్చలేదు. ఆ పని మీరెవరు కూడా చెయ్యకండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం చూడండి ఎలా వస్తుందో, సినిమా రీల్లాగా ఒక్కొక్క రిఫరెన్స్ నీకోసమే బాబు, మన కోసమే. అన్యజనులతో అనే మాట 106:35లో ఉంది. ఇప్పుడు 13:20లో చూడండి, జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడు. మాట్లాడితే దేవుని గురించి మాట్లాడేవాడితో నువ్వు సహవాసం చేస్తే అతడు కూడా దేవునితోనే మాట్లాడగలుగుతాడు. తర్వాత మాట, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు. ఎవ్వడో ఎందుకు చెడిపోతాడండి? ఆడు చెడిపోయాడనంటే ఆడు బ్రతుకు ఎందుకు పాడైపోయిందనంటే, ఈరోజు సమాజంలో దరిద్రుడైపోయాడనంటే చెప్పిన మాట వెనక ఎలా పాడైపోతారు. మూర్ఖుల సహవాసము చేయవాడు ఎంత చదువుకున్నా చెడిపోతాడు. మూర్ఖుల సహవాసం చేసే స్త్రీ ఎలాంటి స్త్రీ అయినా సరే చెడిపోతుంది. మూర్ఖుల సహవాసము చేయడానికి వీరు లేదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవడానికి వీరు లేదు. దుష్టుల ఆలోచన నీకు వేరే గైడ్లైన్ ఇస్తారు. నువ్వు అలా నడవకు, నువ్వు ఎలా నడువు, నేను చెప్పినట్టు చేయి, నీకు డబ్బులు ఇస్తాను, బొబ్బులు ఇస్తాను, నీకు అమాస్కి అది కొంటాను, పున్నానికి ఇది కొంటాను, నీ కోరిక నేను తీరుస్తాను. ఇట్లాంటి ఆఫర్లు చాలా పెట్టించేస్తాడు. నువ్వు కావాలంతే వాడికి. ఆ దుష్టుడికి ఎలాగో నువ్వు బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేయడం అంటే చర్చి మానవసరం లేదు. చర్చిలో కూర్చుంటుండు, ఆదివారం మామూలుగా వెళ్తూ వస్తూ ఉండు, మిగతా రోజులన్నీ నాకు ఇచ్చేసేయి. చూసారు ఎలా వాడుకుంటున్నాడు. వాడికన్నా నువ్వు తెలివైన దానవు, తెలివైన వాడు కావాలి. సామెతలు 13:20, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోతాడు. మనం చెడిపోవడానికి కారణం మనం కాకూడదు. మనం చెడిపోవడానికి కారణం ఆ అవకాశాన్ని దుష్టునికి మనం ఇవ్వకూడదు. ఇవన్నీ ఎందుకు వచ్చిన బాధలండి? అన్నమణి గారు చెప్పండి. ఎవరితో మనం సహవాసం కలిగి ఉండాలి? దేవునితో, వాక్యంతో సహవాసం చేయి. శుక్రవారం 3 గంటల ప్రార్థన సహవాసం చేయండి. వచ్చి 3 గంటలు ఏదో మొబ్బెట్టండి ఇంటి దగ్గర. ఆ డ్యూటీలో ఛాన్స్ ఉంటే రండి. 3 గంటలు పరమ తండ్రితో సహవాసం చేయండి. నా పెదవులు కాల్చమని అడగండి, నా ఆలోచనలు కాల్చమని అడగండి. మళ్ళీ ఫ్రెష్గా నీ థాట్స్ చేసుకునండి. మీ ఆలోచనలు ఫ్రెష్గా ఉండాలి, తాజాగా. మీ తలంపులు మళ్ళీ తాజాగా ఉండాలి. మళ్ళీ నువ్వు రీఛార్జ్ చేసుకోవాలి దేవునితో. ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోతే పనికిరాదు, ఇంకా ఫోన్ పక్కన పాడేయడమే. అది పని చేయాలంటే మళ్ళీ నువ్వు రీఛార్జ్ చేయాలి. ఇంటికాడ కూర్చుంటే నువ్వు రీఛార్జ్ అవ్వలేవు. ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటుంటే నువ్వు రీఛార్జ్ అవ్వలేవు. నువ్వు అక్కడెక్కడెక్కడెక్కడ లేఖనాలను వదిలేస్తే కనుక ఏమీ చేయలేవు. పాపిష్టమైన పనులు మనం చేయగలుగుతాం. ప్రియమిత్రులారా, ఆలోచించండి. 22వ అధ్యాయం 24వ వచనం, సామెతలు 22వ అధ్యాయం 24వ వచనం తీయండి. కోపచిత్తునితో సహవాసం చేయకు. కోపచిత్తునితో సహవాసం నువ్వు చేయొద్దో. ఆగిపోయింది. ఎందుకు ఆగాలో చెప్తున్నాను చూడండి. అక్కడ చెప్పండి నాయన. క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండొద్దు. వాడు క్రోధము కలిగిన వాడు, ఉక్రోష మనిషి వాడు మాట్లాడితే కోపమే వస్తుంది. ఆడుతూ నువ్వు సహవాసం చేయకు. అది దుష్టుని యొక్క లక్షణం. అది వాడు ఎప్పటికప్పుడు ఆ కోపముతో ఉన్నటువంటి వాడితో సహవాసం చేస్తే గనక, కోపచిత్తునితో సహవాసం చేస్తే, క్రోధము గలవానితో నువ్వు పరిచయం కలిగి ఉంటే, అక్రమ పరిచయం కలిగి ఉంటే దాన్ని సక్రమ పరిచయంగా మార్చేయి. సక్రమ పరిచయం నుండి మెల్లిగా దూరం అయిపో. లేదనంటే ఆ క్రోధం నీ మీద తాసుపాము వల్లే ఎప్పటికైనా పగెత్తి
వాడు నీ మీద కత్తెత్తచ్చు. రూట్లు మారిపోతాయి, పైన రూట్స్ అన్నీ మారిపోతాయి, పైనుంచి గిర్రమని తిప్పుతాడు. అంత కోపము దేవునికి రానివ్వకుండా ఉండాలనంటే మనం ఎవరితో సహవాసం చేయకూడదు? కోపచిత్తునితో మనము సహవాసం చేయకూడదు. ఉంటారా కోపచిత్తులు? ఊరికనే కోపపడతా ఉంటారు. వాళ్ళతో నువ్వు దూరంగా ఉండాలి. వారికి నువ్వు దగ్గరయ్యావనుకో, ఏదో ఆశపడి దగ్గర వెళ్తాం, అది ప్రమాదమే. వాడి నుంచి వచ్చేటటువంటిది ₹1 తప్ప ఆ తర్వాత కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం మనకు ఉంటుంది. చూడండి, బైబిల్ ఎంత స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడో దేవుడు. బైబిల్ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ప్రియమిత్రులారా, ఇంకొక విషయం, 24వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం, సామెతలు 24:1. దుర్జనులను చూచి మచ్చరపడకుము, వారి సహవాసము కోరకు. వాడు దుర్జనుడా సజ్జనుడా? సజ్జనుడైతే పర్వాలేదు, దుర్జనుడు, దుష్టునితో సహవాసము కలిగిన వాడు, వాడితో నువ్వు ఎక్కువ టూ మచ్ అయిపోయావు అనుకో, అటాచ్మెంట్ ఓవర్ అయిపోయిందనుకో, తర్వాత ఘోరమైన నష్టం, జరగరాని నష్టం మనకు జరిగిపోతుంది. కాబట్టి దుర్జనులను చూచి నువ్వు మచ్చరపడకము, వారి సహవాసాన్ని నువ్వు కోరవద్దు. వారితో నువ్వు అటాచ్ అవ్వడానికి వేరు లేదు. మిమ్మల్ని మీరంతా కాపాడుకోవాలి. స్త్రీ తన వస్త్రధారణతో, పురుషుడు తన వస్త్రధారణతో పగటివేళ అన్నట్లు, పగలు రాత్రి ఒకలాగా ఉండలేం. రాత్రి వేళ ఎవరు ఉండరు కనుక పడుకున్నప్పుడు నార్మల్గా ఉంటాం. అది పగటి వేళ అనుకోండి, చాలా జాగ్రత్తగా మనం ఉంటాం. నువ్వు నీ మంచిగా నీ వస్త్రముతో నీ శరీరాన్ని ఎంత అందముగా మార్చుకున్నావో, ఆ ప్రభు అయినటువంటి నీతిమంతుడైనటువంటి దేవదేవుని యొక్క ఆ నీతి అనే క్యారెక్టర్ అనే వస్త్రంతో కూడా నీ జీవితాన్ని అంతలా కప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. 28వ అధ్యాయం 7వ వాక్యం సామెతలు. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ఎలాగా? కొడుకుల కోసం చెబుతున్నాడు. ఉపదేశము అంగీకరించే కుమారుడు. మా అమ్మ చెప్పే మంచి దైవిక ఉపదేశం, మా నాన్న చెప్పే మంచి దైవిక ఉపదేశం, బాబాయ్ నేను వింటాను, ఈ మాటలు త్రోసివేయను అనుకున్నవాడల్లా బుద్ధి గలవాడైపోతాడట. తుంటరుల సహవాసము చెయ్యువాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడు, తన తల్లికి అపకీర్తి తెస్తాడు, తన మాంగారికి అపకీర్తి తెస్తుంది. అది ఆడపిల్ల అయితే. మగోడైతే వాళ్ళ తల్లిదండ్రులకి తెచ్చిపెట్టేస్తాడు, అత్త మామలకి తెచ్చిపెట్టేస్తాడు, మొత్తం అందరికీ తెచ్చిపెడతాడు పెంట. ఇప్పుడు ఎవరు సహవాసం చేయకూడదు? తుంటరుల సహవాసం. తుంటరుల సహవాసం ఇలా కూడా ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. బాగా అర్థమవుతుందన్న వాళ్ళు ఎంతమంది? తుంటరుల సహవాసం. నీ సహవాసం ఎవరితో ఉన్నదో చూడు. ఎవ్వరు పడితే వాళ్ళు బేవర్స్ బ్యాచ్తో మనం సహవాసం చేయకూడదు. చేస్తే మందు కూడా బేవర్స్ బ్యాచ్లో వన్ ఆఫ్ ద మెంబర్ అయిపోతాం. తుంటరులతో సహవాసం చేస్తే నువ్వు వీక్గా ఉంటే నువ్వు తుంటరుల బ్యాచ్లో ఒక సహవాసం అయిపోతుంది. మీలో చాలామంది కాపాడుకుంటున్నారు. మరి ఎవరితో సహవాసం చేయాలి? సామెతల గ్రంథం 31:3. నీ బలమును స్త్రీలకు ఇవ్వద్దు, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయొద్దు. పురుషులారా జాగ్రత్త, రివర్స్ చేయండి. స్త్రీలారా నీ బలమును పురుషులకు ఇవ్వద్దు, పరాయి పురుషులకు నీ బలం ఇవ్వద్దు, పరాయి స్త్రీలకు నీ బలమును ఇవ్వద్దు. ఎంత డెఫినేషన్ ఇస్తున్నాడు ఇక్కడ, ఎంత వివరణ ఇస్తున్నాడు. కళ్ళు మూసుకుంటున్నారు, తెరవండి ఒక నిమిషం. ఈరోజు నువ్వెవరితో సహవాసం చేయొద్దు ముచ్చటించి చెబుతున్నాడు. నీకు మేలు కలగాలంటే ఈ సహవాసం కంట్రోల్ చేసేయాలి. కీడు నుండి తప్పించుకోవాలనంటే ఈ సహవాసాలన్నిటికీ మనము దూరం అయిపోవాలి. అప్పుడు నువ్వు కన్య అయిన మరియ అన్నట్లు ఒక ఎస్పెషల్గా ఉంటావు. సంసారంతో ఉండి కూడా మంచి ధర్మాన్ని పాటించవచ్చు. సంసారం చేస్తూ కూడా ఈ సహవాసానికి దూరం అయితే చాలు.
దుష్టుడు నీ దగ్గరికి చేరలేడు. అగ్గి ఉన్న పొయ్యిలోనికి దుష్టుడైన పాము ఎలాగూ రాలేడు. మన దగ్గర దేవునికి సంబంధించిన అగ్ని మన దగ్గరకు ఉన్నప్పుడు ఘటసర్పంగాడు వాడు రాలేడు. వాడు ఎవ్వడిని మన దగ్గరకు పంపించిన వాడు మనతో ఉండలేడు. మన దగ్గర పోతాడు, పారిపోవాలంతే. నాతో అనేక మంది సహవాసం ఎందుకు చేయరనంటే దానికి రీజన్ అదే. కుదరదు, అక్కడ వెళ్ళిపోవాలి. ఈయనతో అంత మాటని ఈసారి మీరు అస్తమాట దేవుడు అంటే నాకు మెంటల్ ఎక్కుతుంది అంటున్నాడు. ఏమెక్కుతుందట? ఒరే, నువ్వు పుట్టిందే దేవుని వలన పుట్టావు, నువ్వు తినేదే దేవుని వల్ల తింటున్నావు, నువ్వు హాహా అనే నవ్వు కూడా దేవుని వల్లనే కలిగిందిరా నాయనా. ఆయన మాట ఎత్తితే నీకు ఎందుకు పిచ్చెక్కుతుంది అంటే నీవు పూర్తిగా దుష్టుల సహవాసంతో నువ్వు ఉన్నావు. సాతానుడితో సహవాసంతో ఉన్నప్పుడు దేవుని సహవాసం కలిగిన వాడిని ఇష్టపడరు. వాడు నా మీదైనా ఫైట్ చేస్తాడు, నా మీదైనా కోపపడతాడు. ప్రియమిత్రులారా, దయచేసి గమనించండి. ఈరోజు దేవుడు మనతో, ప్రపంచ ప్రజలందరితో మాట్లాడింది. అన్ని మతముల వారితో కూడా చెబుతున్న మాట ఇది. రే బాబు, నువ్వు ఎవరి సాంగత్యం చేస్తున్నావు? తల్లిదండ్రులారా కనిపెట్టండి, పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు. ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి. తండ్రి పోస్టులో ఉన్నావా, తల్లి పోస్టులో ఉన్నావా? ఆ స్థాయికి మీరు వచ్చేసారా? అసలు మీరు ఎవరితో చేస్తున్నారు? మనం మంచి భక్తి చేయాలి, దొంగ భక్తి చేయకూడదు. పేరుకి భక్తి చేయొద్దు, నిఖరమైన భక్తి మనము చేద్దాం. దేవుని చిత్తాన్ని భూమి మీద ఖచ్చితంగా మనం నెరవేర్చడానికి ప్రయత్నము చేద్దాం. ఎప్పుడైనా ఒక చిన్ని పొరపాటు జరిగితే నెత్తు కొట్టుకొని దాని నుంచి దూరం అయిపోండి. ఎంతమందికి అర్థమైంది విషయం? అది కమ్మగా ఉందని పందిలాగా అని ఎందుకు ఉంది బైబిల్లోనంటే, పంది ఎలాగుంటుందనంటే ఇంక దానికి ఇంతసేపు తీసుకొచ్చి ఎంత బాగా స్నానం చేయించి కాస్ట్లీ షాంపూ పెట్టి అత్తర పూసినా మళ్ళీ దాని బుద్ధి ఏంట్రా అని అంటే వదిలేస్తే ఎక్కడ పోతుంది? అంత డ్రైనేజీ ఎక్కడుందో అదే చూసుకుంటుంది, ఆ బ్లాక్ వాటర్ ఎక్కడుందో అక్కడే చూసుకుంటుంది. అదేం బుద్ధో అర్థం కాదు దాన్ని. అందుకనే దానికి లాగా నువ్వు ఉండొద్దు అంటాడు. కక్కిన వాంతుకు తిరిగే కుక్కలాగా ఉండొద్దు అంటాడు. ఒకసారి తిరగాలని బుద్ధి పుట్టిన వాసన చూసి అని వచ్చేసేయాలి, అయిపోయింది, దాట్స్ ఆల్. గబుక్కు టచ్ చేసావు, దరిద్రం అశుద్ధం అని చెప్పి వెంటనే రిటర్న్ అయిపోవాలి, తిరిగిపోవాలి, అక్కడ టర్న్ అయిపోవాలి. అందులోకి వెళ్ళిపోయి కూర్చొని ఇంక అదే లోకం చేసుకుంటూ వచ్చి అప్పుడప్పుడు తెల్ల సొక్క వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ నల్ల సొక్క పాముకుంటూ ఉంటే పోయేది ఎవరు పోతారు? అలాంటి యొక్క నాటకాలు చేసేవారు పోతారన్నమాట. దేవుని సన్నిధి వద్దండి, మహిమలోకి మనకు వద్దండి, పరిశుద్ధత వద్దండి, నీతి వస్త్రాన్ని మనం ధరించుకోవద్దండి. ప్రేమిత్రులారా, యవనస్తులు కూడా చాలా ప్రాముఖ్యమైంది. పాస్టర్ గారులకి బోధకులారా, మీ అందరికీ కూడా ఈ ఉపదేశము ఆన్లైన్ అవుతుంది, వినండి. ఎందుకు? కొన్నిసార్లు భక్తుడు కన్నా భక్తిహీనతకే పవర్ ఎక్కువగా ఉంటుంది పాడు చేయడానికి. అప్పుడు నువ్వు వాళ్ళతో సహవాసం కంట్రోల్ చేయాలి. లేదని నేను సహవాసం చేస్తానని నువ్వు ముందుకు వెళ్ళావనుకోండి, వెళ్ళండి. ఎప్పుడో చెప్పనా, నువ్వు అవతల వాణ్ణి సత్యం వైపుకు త్రిప్పగలిగినప్పుడు, పాపము నుండి పరిశుద్ధతకు తిప్పగలిగిన కెపాసిటీ నీ దగ్గర ఉంటే, వాడి దగ్గర ఉన్న బలము కన్నా బలము నీ దైవిక బలం నువ్వు సంపాదించుకొని ఉంటే, అప్పుడు స్నేహం చేసి వాడిని వైపు టర్న్ చేయి. లేదు, వాడు నిన్నే టర్న్ చేసేలాగున్నాడు, త్రిప్పేసేలాగున్నాడు, అప్పుడు వెంటనే మనం ఏం చేయాలని అంటే, వద్దు, ఈ జోలికి మనం వెళ్ళకూడదు, మనం ఈ రోజు నుంచి తగ్గిపోదాం. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు చెప్పబడినటువంటి ఆ వచనాల్లో ఉన్నటువంటి ఆ కీడులు కానీ, ఆ దరిద్రము కానీ, ఆ శాపాలు కానీ, ఆ దుష్టునితో సహవాసం వలన కలిగే ప్రతిఫలాలు కానీ మనకెవ్వరకు కలగకూడదని కోరుకుంటూ, జ్ఞానులతోనూ, ప్రార్థనాపరులతోనూ, లేఖన పరిశోధకులతోనూ, దైవ చిత్తము కోసం కసరత్తు చేసే వారితోనూ మన సహవాసం పెంచుకోవాలని మీకు బుద్ధిని, జ్ఞానమును చెప్పుచు ఇంతటితో ఈ సందేశాన్ని ముగించుచున్నాను.